మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి గోపాల్ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉండాలంటే పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే దానికి నియమాలు పాటించవలసిందే. ఏ దేవుడి పటం కానీ విగ్రహం కానీ ఇటువంటివి మన ఇంట్లో ఉన్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనం కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం, అట్లాగే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పరిశుద్ధంగా ఉండటం, స్నానం చేయటం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మనకు జరగవలసిన విషయాలు. ఈ నిత్యకృత్యాలకు వారి భయం కూడా మనకు ఉండాలి. లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు వారి ఉద్యోగాలు వ్యాపారాల విషయంలో చాలా విషయాలు మర్చిపోతున్నారు. అందరూ శుచి శుభ్రాల గురించి మర్చిపోతున్నారు. దీనికి వేరే ఏదో పదార్థం రాసుకుంటే పూసుకుంటే మనకు రోగాలు రావని అనుకుంటున్నారు తప్ప శారీరక మానసికమైనటువంటి ఒక శుభ్రత చేత ఒక ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ ఏకాగ్రత చేత మనలో ఉండే అశాంతి పోతుంది. దానివలన మనలో ఒక తేజస్సు వస్తుంది. ఏ కార్యక్రమంలో అయినా మనం ముందుండేటువంటి ఒక శక్తి మానసిక శక్తి లభిస్తుంది. ఈ శ్రీచక్రాన్ని మనం ఇంట్లో ఉంచుకున్నప్పుడు శ్రీచక్రం ఇంట్లో ఉంటే చాలు మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అన్నీ వచ్చేస్తాయి అనుకోవటం కాకుండా శ్రీచక్రం నందు మనకు శ్రద్ధాభక్తులు ఉండాలి. అంటే దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా శ్రీచక్రం ఉంటే డబ్బులు వచ్చేస్తాయి, సంపదలు వచ్చేస్తాయని చాలామంది ఇప్పుడు శ్రీచక్రం ఫోటోలు ఇంట్లో పెడుతున్నారు. అది మేరు ప్రస్తారమా భూప్రస్తారమా అంటే శ్రీచక్రాన్ని ఒక శిలతో కానీ లేదా బంగారంతో కానీ వెండితో కానీ శ్రీచక్ర స్వరూపాన్ని నిలువుగా దాన్ని తయారు చేసినట్లయితే దాన్ని మేరు ప్రస్తారము అని అంటారు. అదే మామూలుగా ఒక పేపర్ మీద గీసిన దాని మీద అట్లాగే ఒక రాగి రేకు మీద వెండి రేకు మీద బంగారు రేకు మీద అట్లా గీసిన చక్రం బొమ్మ వేసిన దానినేమో భూప్రస్తారము అని అంటారు. ఏ ప్రస్తారం అయినప్పటికీ మన ఇంట్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఆ శ్రీచక్రాన్ని ఉన్న చోట అదే లోహములతో చేసినదైనా శిలతో చేసిందైనా అయినట్లయితే దానికి తప్పకుండా రోజు మనం అభిషేకాదులు చేయాలి. దానికి పూజాదులు తప్పకుండా మనం పుష్పములతోటి పూజ చేయాలి. లలితా సహస్రనామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ వీటితోటి చేసి ప్రధానంగా 5 పూజలు పంచపూజలు ప్రధానమైనటువంటి షోడశోపచార పూజా విధానంగా అమ్మవారిని పూజించడం కుదరకపోతే ఇది ఎప్పుడో పండగలప్పుడు చేసుకుంటాం, రోజు మేము చేసుకోవటం అని అన్నట్లయితే అమ్మవారికి చందనము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని సమర్పించడం అనే ఒక కర్తవ్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. మనం ఉదయాన్ని నిద్ర లేవగానే స్నానం చేయగానే ఈ పని చేయాలి అని పెట్టుకుని అష్టోత్తర శతం కానీ లలితా సహస్రనామం కానీ ఇవన్నీ తప్పకుండా అమ్మవారికి వినిపిస్తున్నటువంటి ఒక నియమముల చేత మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శ్రీచక్రం మన ఇంట్లో ఉన్నది. అది కూడా ఈ కొన్ని పేపర్ల మీద వచ్చేటువంటి బొమ్మలు అయితే ఒక రకం, ఏవైనప్పటికీ ఆ శ్రీచక్రం అంటే చాలామంది భక్తి చూపిస్తారు, భయం కూడా పడుతూ ఉంటారు. అయితే ఆ భయం మనకు పనికొస్తుంది మన శారీరకమైన క్రమశిక్షణ వీటి కోసం. కాబట్టి ఏవైతే ఇంట్లో కలుపుకోకూడని ఉంటాయో అటువంటి ఆ అపరిశుభ్రతలను ఆశౌచములను వీటన్నింటినీ శ్రీచక్రం కోసమైనా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం శుభ్రపడతాం. దాని ద్వారా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా శ్రీచక్రం ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటి నియమాలు పాటించాలి. శ్రీచక్రానికి రోజు తప్పకుండా పూజ జరపాలి. ఈ 5 రకాల పూజలైనా జరపాలి. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం.